హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. కాంచనహేళ జానపద కథ రెండవ భాగం విందాం. ఆనాడు కాంచనహేళ తోటలో తిరుగుతూ ఉండగా ఒక చెట్టుకి పాదు లేకుండా ఉన్నట్లు గ్రహించింది. దగ్గరలో తోటమాలి లేడు. అది చక్కని ఎర్రపూల చెట్టు. ఆ పూలంటే ఆమెకు ఎంతో ఇష్టం. ప్రతిరోజు వాటిని చిత్ర విచిత్రంగా తన తలలో అలంకరించుకుంటూ ఉంటుంది కాంచనహేళ. అందువలన ఆ చెట్టు దగ్గర కూర్చొని పాదు సరిచేయసాగింది అతి శ్రద్ధగా. సరిగ్గా అప్పుడే ఆకాశ మార్గాన వజ్ర టిటిబేశ్వరుడు గండభీరాయ లోయలోకి ప్రవేశించాడు. అతడి వెంట మిడిగుడ్ల మొరటోడుగా ప్రసిద్ధికెక్కిన అతడి అనుంగ సేవకుడైన రాక్షస బల్లి కూడా ఉంది. వజ్ర టిటిబేశ్వరుడు మంత్రతంత్ర ప్రభావంతో ఇద్దరూ అదృశ్యంగానే ఉన్నారు. వారికి కాంచనహేళ కనిపించింది. వజ్ర టిటిబేశ్వరుడు ఆశ్చర్యంతో కాంచనహేళ పుట్టుపూర్వోత్తరాల గురించి యోచించాడు. మంత్రతంత్రవేత్త అయిన వజ్ర టిటిబేశ్వరుడు క్షణాల్లో సంగతంతా గ్రహించాడు. ఆ తర్వాత ఏం చేయాలో నిర్ణయించుకున్నాడు. మిడిగుడ్ల మొరటోడా, నువ్వు అక్కడే ఉండు, నేను గండభరాయి లోయలో అగ్ని పుట్టిస్తాను అంటూ వజ్ర టిటిబేశ్వరుడు క్షణాల్లో అదృశ్యమైపోయాడు. తన యజమాని ఏం చేయబోతున్నాడో తెలియక మిడిగుడ్ల మొరటోడు అలానే కనురప్పులు ఆర్పకుండా చూస్తూ ఉండిపోయాడు. వజ్ర టిటిబేశ్వరుడు చిన్న బొమ్మగా మారి ఆ చెట్టు పాదులోని మట్టిలో దాక్కున్నాడు. ఆ మట్టిని కుళ్ళగిస్తున్న కాంచనహేళకు కనిపించాడు. ఆ బొమ్మ అందానికి ఆశ్చర్యపోతూ పైకి ఎత్తింది ఆమె. అంత అందగత్తే పక్షుల మధ్య ఎలా ఉందో ఆ బొమ్మకి తెలుసు. దాన్ని తీసుకొని తన భవంతికి చేరింది కాంచనహేళ. దాన్ని తన హంసతూలికా తల్పం పక్కన ఉన్న 4 బల్ల కాళ్ళ మీద పెట్టింది. దాన్నే తదేకంగా చూస్తూ ఉండిపోయింది. అబ్బా, ఎంత ముద్దొస్తున్నావే బొమ్మ అంది దాన్ని అందుకోబోతూ. నీకన్నానా అంది ఆ బొమ్మ తన కళ్ళ నుంచి మెరుపుల్ని వదులుతూ. ఆశ్చర్యపోతూ, ఏంటే నీకు మాటలు కూడా వచ్చా అంది కాంచనహేళ. వచ్చు, ఏం చెప్పమంటావు? చిత్రవర్ణ పుత్రి అంది ఆ బొమ్మ. ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు? నేను గండభరాయి పుత్రిని. చిత్రవర్ణ పుత్రి అంటావేంటి? ఎవరా చిత్రవర్ణుడు, ఏమా కథ అంది ఆ యువతి ఆశ్చర్యంగా. చేయి చాపుతూ, ఇదిగో ఈ అరచేతిలోకి చూడు, చిత్రవర్ణుడెవరో. నువ్వు అతని పుత్రికవు ఎలా అయ్యావో తెలుస్తుంది. మరొక విధంగా చెప్పాలంటే అది నీ జన్మరహస్యం అవుతుంది అన్నది ఆ బొమ్మ. ఆశ్చర్యపోతూ ఆ బొమ్మ చేతిలోకి చూసింది ఆమె. అరచేతిలో చకాచకామంటూ మెరుపులు మెరిశాయి. కాంచన ద్వీపము, దాని మహారాజు చిత్రవర్ణుడు, మహారాణి సమద్వతి మొదలైన వారు కనిపించారు. ఆ అరచేతిలో తన పుట్టుక ఎలా జరిగిందో, తాను ఇక్కడికి ఎలా తేయబడిందో అంతా వివరంగా కనులకు కట్టినట్లు కనిపించసాగింది కాంచనహేళకు. ఆమెకు తానెవరో, ఎందువల్ల గండభరాయి లోయలో వారికి భిన్నంగా ఉందో అంతా పూసగుచ్చినట్లు అర్థమైపోయింది. ఆశ్చర్యము కోపము రెండూ కలిగాయి. కాంచనహేళ మెల్లగా హంసతూలికా తల్పం మీద నుంచి లేచి గవాక్షం దగ్గరికి వెళ్ళింది. అక్కడ నిలిచి ఆకాశంలోకి చూడసాగింది ఆమె. అంతలో మహారాణి గండభి అక్కడికి వచ్చి, ఏమమ్మా గండభరాయి పుత్రి అంటూ పలకరించింది. దానితో తన కోపాన్నంతా కక్కింది కాంచనహేళ. నీకు ఈ విషయాలన్నీ ఎలా తెలిసాయి అంది గండభి ఆలోచనల్ని కట్టిపెట్టి. ఇదో ఇక్కడికి రా అమ్మా అంటూ గండభిని తన హంసతూలికా తల్పం దగ్గరకు తీసుకుని వెళ్ళింది కాంచనహేళ. 4 కాళ్ల బల్ల మీద ఉంచిన బొమ్మ కోసం చూసింది. అది అక్కడ లేదు. దానికోసం చుట్టుపక్కల వెతకసాగింది కాంచనహేళ కంగారుగా. ఏంటమ్మా వెతుకుతున్నావు అని అడిగింది గండభి. బొమ్మ సంగతంతా తెలియచేసి అది తన జన్మ వృత్తాంతం ఎలా చూపించిందో వివరించింది కాంచనహేళ. మరి ఆ బొమ్మ ఏది అని అడిగింది గండభి. అదే అర్థం కావట్లేదు నాకు, ఇక్కడే ఉంచాను, ఇంతలో ఏమైందో అంది ఆ యువతి విచారంగా. ఇది బహుశా మన శత్రువుల పన్నాగం అయి ఉంటుంది తల్లి. అంతే, మహారాజు వారికి తెలుపుతాను. దీనికి ఆయన ఏదైనా విరుగుడు చేస్తారు అంటూ గండభి వెనుదిరిగిపోబోయింది. శత్రువులా? ఎవరు వారు అంది కాంచనహేళ. కాంచన ద్వీప మహారాజు చిత్రవర్ణుడు అంటూ గండభి గబగబా వెళ్ళిపోయింది. చిత్రవర్ణుడు అని గొణుక్కుంటున్న కాంచనహేళకు ఇలా వినిపించింది మెల్లగా. ఆయనే మీ తండ్రి, ఈ గండభి మీ పెంపుడు తల్లి. ఈమె అంతా అబద్ధమే చెబుతోంది నీకు. ఏమిటి
అంటూ ఆశ్చర్యంగా 4 కాళ్ల బల్ల వైపు చూసింది ఆమె. ఆ బొమ్మ నవ్వుతూ కనిపించింది మళ్ళీ. నువ్వు నువ్వు ఇక్కడే ఉన్నావా? ఇందాక కనిపించలేదేంటి అందామె ఆశ్చర్యంగా. అదా, అది అంతే. నీకు తప్ప మరొకళ్ళకి కనిపించను నేను. అందరికీ కనిపిస్తే నాకు విలువేముంటుంది అన్నది ఆ బొమ్మ నవ్వుతూ. అయితే నువ్వు చెప్పిందంతా నిజమేనా అని అడిగింది ఆమె అనుమానం తీరక. అవును అన్నాడు బొమ్మ రూపంలోని వజ్ర టిటిభేశ్వరుడు నవ్వుతూ. అయితే నాతో పాటు పుట్టిన అన్నయ్య పేరేమిటి? మా అన్నయ్య ఏం చేస్తుంటాడు? ఎలా ఉంటాడో చూపించవా అని అడిగింది కాంచనహేళ. వజ్ర టిటిభేశ్వరుడు గతుక్కుమన్నాడు. అయితే తన మనోభావాలు తెలియనీయకుండా ఇలా అన్నాడు. అతడి గురించి నాకు ఎక్కువ వివరాలు తెలియవు. తెలుసుకుని రమ్మంటే కాంచన ద్వీపం వెళ్ళి తెలుసుకుని వస్తాను. అతడు గతుక్కుమనటానికి, అక్కడి నుంచి బయటికి వెళ్లే ప్రయత్నం చేయటానికి కారణం ఉంది. ఏంటంటే, మహారాణి గండభి చెప్పిందంతా విన్నాడు మహారాజు గండభరాయుడు. అది శత్రువుల పన్నాగమే అయితే దాన్ని పురిట్లోనే అంతం చేయాలనుకున్నాడు ఆయన. దానికి తగినవాడు మాయాశీలి ముకుడు. అతన్ని పిలిపించి చెప్పవలసింది చెప్పి పంపాడు గండభిరాయుడు. అతడు వెంటనే తను చేయవలసిన పనిలోకి దిగాడు. మాయాశీలుడు పేరుకు తగ్గట్లు చాలా మాయలు తెలిసినవాడు. మంత్రతంత్ర మాయాజాల విద్యలలో అతీతుడనే చెప్పాలి. అతడికి అతడే సాటి. మాయాశీలిముఖుడు రివ్వున గాలిలోకి ఎగిరాడు. అప్పటిదాకా నర పక్షి రూపాలు కలిగిన అతడికి గాలిలోకి ఎగరగానే పూర్తిగా పక్షి రూపు వచ్చేసింది. పక్షిలాగా దూసుకొని పోయాడు. గాలిలోకి ఎగిరినప్పుడు గండభరాయ లోయలోని నరపక్షి రూపులందరికీ నరరూపం పోయి పూర్తిగా పక్షి రూపం రావటం మామూలే. అదే ఇప్పుడు జరిగిందన్నమాట. మాయాశీలిముఖుడు నేరుగా రాజకుమారి అంతఃపురం చుట్టూ 3 సార్లు తిరుగుతూ ఏదో ఒక మంత్రం పఠించాడు. దానితో ఆమె అంతఃపురం చుట్టూ మంత్ర దిగ్బంధనం ఏర్పడింది. మంత్రతంత్రాలతో ఆమె ఉండే చోటికి పోవటం కానీ అక్కడి నుంచి రావటం కానీ కష్టం. అంతేకాదు, ఎంతటి మంత్రవేత్త అయినా ఆ ప్రదేశంలో నిష్ప్రయోజకుడైతాడు. ఆ తర్వాత మాయాశీలి ముఖుడు నేల మీదకి దిగి గరుత్మంతుడి ఆలయానికి వెళ్ళి ఆ దేవుణ్ణి పూజించి గర్భగుడిలో కూర్చొని అంజనం వేసి చూడసాగాడు ఆ మాయావిగాడెవరా అని. అయితే అతడికి రాజకుమారి కాంచనహేళ అంతఃపురంలో అనుమానించదగింది ఏదీ కనిపించలేదు. ఆమె అంతఃపురంలో హంసతూలికా తల్పం మీద హాయిగా పడుకొని ఉంది. చుట్టుపక్కల ఏ మంత్రవేత్త అతనికి గోచరించలేదు. అంతలో అక్కడికి వచ్చిన గండభరాయుడికి ఆ విషయం చెప్పాడు. ఆయనకు నిశ్చింత ఏర్పడింది. కానీ కాంచనహేళ పుట్టుక రహస్యం చెప్పింది ఎవరూ అర్థం కాలేదు. ఎవరా అదృశ్య శత్రువు? ఆ విషయాలు చెప్పిన వజ్ర టిటిభీశ్వరుడు అప్పటికెప్పుడో అంతఃపురం దాటి వెళ్ళిపోయాడు. మాయాశీలిముఖుడు అంతఃపురం చుట్టూ తిరుగుతూ ఏదో మంత్రోచ్చారణ చేయటమో అదృశ్య రూపంలో పైకి వెళుతున్న వజ్ర టిటిభేశ్వరుడు చూశాడు. ఆ తర్వాత అతన్ని అనుసరించి గరుత్మంతుడి ఆలయంలో జరిగిందంతా చూశాడు. ఆ పైన మనస్సులోనే నవ్వుకున్నాడు. ఇది ఇలా ఉండగా రాక్షసబల్లి మిడిగుడ్ల మొరటోడు తన యజమాని కోసం ఆకాశంలోనే ఉన్నాడు కదా. ఆ రాక్షసబల్లి భుజం మీద ఉన్న రాజకుమారుడు హేలాచంద్రుడికి ఇదంతా తెలుస్తూనే ఉంది. రాక్షసబల్లి అదృశ్యంగా ఉండటం వలన అతడు అదృశ్యంగానే ఉండిపోయాడు. తోటలో కాంచనహేళను చూసినప్పటి నుంచి అతడి మనస్సు ఆమె వెంటే పరుగులు తీయసాగింది. ఏదో చెయ్యాలని అనిపించింది. అందువలన వజ్ర టిటిభేశ్వరుడు లాగానే హేలాచంద్రుడు ఆ రాక్షస బలిని ఇలా ఆజ్ఞాపించాడు. ఏయ్ మిడిగుడ్ల మొరటోడా, మనం కూడా రాజకుమారి అంతఃపురంలోకి పోదాం పదా. దానికి మెదడు చిన్నది, అది ఎక్కువగా ఆలోచించలేదు. మిడిగుడ్ల మొరటోడా అని పిలవగానే ఆ పిలిచిన వ్యక్తి చెప్పినట్లు చేయటం దానికి అలవాటు. అందువలన హేలాచంద్రుడు చెప్పిన విధంగా అంతఃపురంలోకి దిగింది రాక్షసబల్లి. ఆ విధంగా అతడు కాంచనహేళతో వజ్ర టిటిభీశ్వరుడు మాట్లాడిందంతా అదృశ్యంగానే ఉండి విన్నాడు. మహారాణి గండభి వెళ్ళాక వజ్ర టిటిభేశ్వరుడు ఆమె అన్న గురించి వివరాలు తెలుసుకొని చెబుతానంటూ ఆకాశంలోకి లేవటం చూసి రాజకుమారుడు కూడా రాక్షసబలిని అతడి వెంట బయలుదేరదీశాడు. ఆ మంత్రజాలము వజ్ర టిటిభేశ్వరుడిది కనుక అతడు అదృశ్యంగా ఉన్న అతన్ని చూడగలుగుతున్నాడు హేలాచంద్రుడు. అలా అలా అంతా చూస్తూ ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు ఆ రాజకుమారుడు. అయితే సాధ్యమైనంత దూరంగానో రహస్యంగానో ఉంటూ వచ్చాడు.
ముందు చూపే తప్ప వెనక చూపు లేని వజ్ర టిటిబేశ్వరుడికి ఇదంతా తెలిసేందుకు వీలులేదు. అతడి ధోరణి అతడిది. తన పోకడ ఎవరో చూస్తున్నారన్న భావనే లేదు. ఈలోగా గండభరాయుడు తృప్తిగా రాజకుమారి భవంతికి బయలుదేరాడు. ఇంత చేసినా శత్రువు అయిన మంత్రవేత్త తనకు కనిపించలేదన్న తపన మాయా సిలీముకుడిలో ఉంది. అందువలన గరుత్మంతుడి గుడి బయటికి వస్తూనే ఇలా గొనుక్కున్నాడు పెద్దగానే. ఎవర్రా ఆ శత్రుమాయావి? నీ గుండె ధైర్యం ఉంటే బయటికి రారా? అతన్నే అనుసరిస్తున్న వజ్ర టిటిబేశ్వరుడు ఆ మాటలు విన్నాడు. అతడి రాకను గ్రహించే ఇతడు రాజకుమారికి ఏదో చెప్పి బయటికి వచ్చాడు. నేనేరా అన్నాడు చిన్న బొమ్మ రూపంలో మాయాశీలిముఖుడికి ఎదురుగా నిలిచిన వజ్ర టిటిబేశ్వరుడు. నువ్వా అంటూ ఆశ్చర్యపోతూ ఆ బొమ్మను పట్టుకోబోయాడు మాయాశీలిముఖుడు. అతడి చెయ్యి తగలగానే తన అసలు రూపాన్ని బయటపెట్టాడు వజ్ర టిటిబేశ్వరుడు. 10 బారల వజ్ర శిలా విగ్రహం లాంటి అతన్ని చూచి నవ్వాడు మాయాశీలిముఖుడు. నువ్వు మనిషివా లేకపోతే శిలవా? మనిషినే, నా పేరు వజ్ర టిటిబేశ్వరుడు అన్నాడు. అలా అంటున్నప్పుడు అతడి కన్నుల్లో నుంచి వెలువడిన మెరుపులు మాయాశీలిముఖుడికి ఆశ్చర్యాన్ని కలిగించింది. అలా మాటలు మాట్లాడి అతడు నీలుక్కుపోవటం వింతగా కనిపించింది. అతడు మనిషో శిలో అర్థం కాక దగ్గరికి వెళ్ళి వజ్ర టిటిబేశ్వరుణ్ణి తాకాడు. అంతే, వజ్ర టిటిబేశ్వరుడు వంగి ఎడంచేత్తో మాయాశీలిముఖుణ్ణి ఎత్తి కుడి చేతిలోకి అందుకొని ఆకాశంలోకి విసిరేశాడు. బొమ్మలాగా వెళ్ళి ఎక్కడికో పోయి క్రింద పడ్డాడు మాయాశీలిముఖుడు. దానితో అతని నడ్డి విరిగి తల పగిలి చచ్చిపోయాడు. వజ్ర టిటిబేశ్వరుడు నవ్వి, శిలలాగా ఉన్నప్పుడు నన్ను తాకిన వాడి గతి ఇంతే. నేను మాట్లాడుతున్నప్పుడు నా ముఖం చూడకుండా నన్ను తాకకుండా దెబ్బతీస్తేనే నేను లొంగుతాను. ఆ విషయం వీడికేం తెలుసు అంటూ గాలిలోకి ఎగిరాడు గర్వంగా. ఆకాశంలోకి ఎగిరి రాక్షస బల్లి కోసం చూశాడు. అది కనిపించకపోవడంతో కోపంగా ఒక కేక వేశాడు. ఏయ్ మిడిగుడ్లో మొరటోడా, ఇదో ఇక్కడే ఉన్నాను మీ వెనకనే అన్నది రాక్షసబల్లి. ఈలోగా రాకుమారుడు ఆ రాక్షసబల్లి భుజం మీద పడుకున్నాడు నిద్ర నటిస్తూ. వజ్ర టిటిబేశ్వరుడు వెనుదిరిగి చూసి ఆశ్చర్యపోయాడు. అంతకుముందు అది అక్కడ కనిపించలేదే. తను దాన్ని సరిగ్గా చూడలేదేమో, అదే అయి ఉంటుంది. అలా మనసు సరిపెట్టుకుని వజ్ర టిటిబేశ్వరుడు వికటంగా నవ్వి, పద కాంచనద్వీపం పోదాము. ఈ రాజకుమారుని జాగ్రత్త. కాంచనద్వీప రాజుకి గండభరాయుడికి జగడాన్ని పెంచామా నా శపథం నెరవేరుతుంది. గండభరాయి లోయ నేలమట్టం అయి తీరుతుంది అన్నాడు. వజ్ర టిటిబేశ్వరుడు సోది చెప్పే యువతి వేషాన్ని ధరించి కాంచనద్వీప రాజధాని నగరంలో తిరగసాగాడు. అంతఃపురంలో రాణి ప్రమద్వతి ఆ యువతిని పిలిచింది. సోద చెప్పించుకోసాగింది. పక్కనే మహారాజు చిత్రవర్ణుడు ఉన్నాడు. కాశీ విశాలాక్షి దగ్గర నుంచి మధుర మీనాక్షి దాకా ఉన్న అమ్మవార్ల పేర్లను పిలిచి సోద చెప్పసాగింది సోద యువతి. కాంచనహేళ అనే ఈ రాణి కూతురు గండభరాయి లోయలో పెరుగుతూ ఉందని చెప్పి ఆ కథ అంతా బయటపెట్టింది. అది వింటూనే, చూసారా, నా మాటలు మీరు నమ్మనే లేదు. నా కూతుర్ని తెచ్చి నాకివ్వండి, లేకపోతే నేను ప్రాణత్యాగం చేస్తాను అంది రాణి ప్రమద్వతి. చిత్రవర్ణుడు రుసరుసలాడుతూ, ఈ సోద యువతి చెప్పిందంతా నిజమని నమ్మి నన్ను గండభరాయుడి మీదకి యుద్ధానికి పొమ్మంటావా అన్నాడు. మహారాజా, నాది కాశీ విశాలాక్షి పలుకు, తిరుగులేదు. రండి, ఈ దేశంలోని మహాశక్తి ఆలయానికి పోదాము. అక్కడ అంజనం వేసి మహాశక్తి చేత నిజం చెప్పిస్తాను మీకు అన్నాడు టిటిబేశ్వరుడు సోదెమ్మ వేషంలో. అది విని భార్యాభర్తలు ఒకరినొకరు చూసుకున్నారు. వాళ్ళ ముఖాలు కాంతిహీనమయ్యాయి. దానికి కారణం ఉంది. ఆ మహాశక్తి ఆలయానికి వెళ్లే కాంచనద్వీప యువరాజు మహావనుడు మాయమయ్యాడు. ఆ దేవాలయంలోకి వెళ్ళిన వారు చాలామంది మాయమవటం జరుగుతూ వచ్చిందట. అందువలన ఆ దేవాలయంలోకి ఎవరినీ పోనీయవద్దని కట్టడి చేశాడు చిత్రవర్ణుడి తండ్రి యోగవర్ణుడు. నిజానికి అక్కడ ఏముందో ఈ తరం వాళ్ళకి ఏమీ తెలీదు. యోగవర్ణుడి కాలం నుంచి ఆ రాజశాసనం ఉంది. దాన్ని చిత్రవర్ణుడు మార్చలేదు, దాని జోలికి పోలేదు. అయితే మహాశక్తి ఆలయంలోకి ఎవరూ పోకుండా పెద్ద గోడ కట్టించాడు చిత్రవర్ణుడు. ఆలయం చుట్టూ కోట గోడలాగా ఉంటుంది. ఆ ప్రహరీ గోడ సైనికుల కాపుదల ఉంది. అయినా వారందరి కనుదప్పి ఒకరిద్దరిని హతమార్చి మహావన్నుడు గోడ దూకి మహాశక్తి ఆలయం వైపుకి వెళ్ళాడు ఒకప్పుడు.
కొడుకు మీది ప్రేమతో చిత్రవర్ణుడు గోడలో కొంత భాగం పగలగొట్టించి లోపలికి సైనికులతో పాటు వెళ్ళాడు. గోడ నుంచి 50 అంగలు దాటాక భయంకరమైన చెట్లు, చేమలు ఉన్నాయి. ఆ తర్వాత పుట్టలు, ముళ్ళ చెట్లు కనిపించాయి. అలా 150 అంగలు దాటగానే దేవాలయం కనిపించింది. సాలెగూళ్లను, విషపురుగులను తొలగిస్తూ సైనికులు దారి చేస్తూ ఉండగా మహారాజు చిత్రవర్ణుడు లోపలికి వెళ్ళాడు. మహాశక్తి రూపము చాలా భయంకరంగా ఉంది. అందువల్లే ఆ శాసనం అమలుపరిచి ఉన్నారేమో తన తండ్రి అనుకున్నాడు. మిగతా ఆలోచనలు కట్టిపెట్టి తన సైనికులతో ప్రతి చోట గాలించాడు చిత్రవర్ణుడు. కొడుకు కనిపించలేదు. కనీసము అతడి తాలూకు ఏ వస్తువు దొరకలేదు. బహుశా అవతలి వైపు గోడ దూకి ఎటైనా వెళ్ళిపోయాడేమో అనుకొని అటు వెళ్ళి గాలించాడు మహారాజు సైనికులతో పాటు. అయితే అంతా నిష్ప్రయోజనమైంది. కొడుకు కనిపించలేదు. ఆ దిగులుతో కృంగిపోయాడు చిత్రవర్ణుడు. మహారాణి సంగతి చెప్పనవసరం లేదు. కాలం గడిచే కొద్దీ దిగుల్ని దూరం చేసుకున్నారు. జ్యోతిష్కులు తన కొడుకు బ్రతికే ఉన్నాడని చెబితే నవ్వి ఊరుకునేవారు మహారాజు చిత్రవర్ణుడు. ఇంకేం చేయగలడు? మహారాణి ఎక్కడో ఒకచోట తన కొడుకు బ్రతికే ఉంటే చాలు అనుకుంది. అలా అలా వాళ్ళు ఆ విషయాన్ని మర్చిపోతూ ఉండగా సోదెమ్మ రూపంలో వజ్ర టిటిబేశ్వరుడు అగ్గి మీద గుగ్గిలం పోశాడు. తనకు కూతురు కూడా పుట్టిందా? ఇది నిజమా? మహారాజు సందిగ్ధంలో పడ్డాడు. 2 బిడ్డలు దూరమైనారు. అక్కడికి వెళ్లకుండా నిజం చూపగలవా అని అడిగాడు చిత్రవర్ణుడు. అలాగే అంటూ ముగ్గులు వేసి ఏదో ధ్యానించి అంజనం వేసి కాంచనహేళను చూపించింది సోదగత్తె. కాంచనహేళను చూడగానే మహారాజుకి మతిపోయింది. ఆమె అంతా తల్లి పొలికేమో. ప్రమద్వతి చిన్నప్పుడు ఎలా ఉందో అదే విధంగా ఉంది ఆమె. రాణి సంగతి చెప్పనవసరం లేదు. సోదెమ్మ మాటలు నమ్మాడు మహారాజు. గండభరాయుడి మీదకి యుద్ధం ప్రకటించాడు. సోదమ్మ వేషంలోని వజ్ర టిటిబేశ్వరుడు ఎంతో సంతోషించాడు. అదే అతనికి కావాల్సింది. అంతలో మహారాజు సోదెమ్మను చూసి ఇలా అన్నాడు. ఏవమ్మా సోదమ్మి, మా కుమారుడు ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో చూపించగలవా? ఏమిటి? అంది సోదమ్మి ఆశ్చర్యంగా. రాజకుమారుడు ఎలా మాయమైపోయాడో చెప్పాడు మహారాజు. మహారాణి ముఖము విచారంతో కృంగిపోయింది. మహారాజుల వారు క్షమించాలి నన్ను. ఇక్కడి నుంచే ఆ పని చేయలేను. ఆ మహాశక్తి ఆలయానికి వెళ్ళిన రాజకుమారుల వారి సంగతి తెలుసుకోవాలంటే మహాశక్తి దేవాలయానికే వెళ్ళాలి. 3 దినాలు అమ్మను కొలిచి ఆ విషయాన్ని తెలుసుకుంటాను అంది సోదకత్తె చేతులు జోడించి. ఆమెకు తన మెడలోని ఒక వజ్రాల హారాన్ని తీసి ఇస్తూ, సరే త్వరగా ఆ విషయం తేల్చు, నీవు కోరినంత ధనం ఇస్తాను అన్నాడు మహారాజు. సోదమ్మ మహాశక్తి దేవాలయంలోకి పోవటానికి అనుజ్ఞ పత్రాన్ని వ్రాసి ఇచ్చాడు మహారాజు. సోదమ్మి అక్కడి నుంచి బయలుదేరింది తనలో తాను నవ్వుకుంటూ. మహారాజు యుద్ధ ప్రయత్నాలను పర్యవేక్షిస్తూ ఉండగా గండభరాయుడి దగ్గర నుంచి దూతలు వచ్చినట్లు తెలిసింది. దానికి ఆశ్చర్యపోతూ దూతల్ని రాజప్రాసాదానికి తీసుకురమ్మన్నాడు మహారాజు. క్షణానికి కొత్త సంఘటనలు తరుముకొని వస్తూ ఉన్నాయి. దూతలు చెప్పింది వినంగానే ఆశ్చర్యం కలిగింది మహారాజు చిత్రవర్ణుడికి. కొంతసేపు ఆలోచనలో పడిపోయాడు. అయితే గరుత్మంతుల వారి ప్రేరణ వల్ల మా కూతుర్ని అపహరించారన్నమాట మీ మహారాజు. దైవ ప్రేరణ లేకపోతే ఆయన అలా చేయరని నేను నమ్ముతున్నాను. బాగుంది. ఇప్పుడు ఈ రాయబారం ఎందుకు అన్నాడు. కాంచనహేళకు బొమ్మ ద్వారా ఈ విషయాలన్నీ తెలిసాయని, ఆ తర్వాత ఆమె తన అసలు తల్లిదండ్రులను చూడాలని మొండికెత్తిందని దూతలు తెలియచేశారు మహారాజుకి. అంతేకాదు, ఆ బొమ్మ అక్కడి నుంచి మాయమై కాంచన ద్వీపం చేరింది కాబట్టి ఆ బొమ్మ ఏదో చెడు చేయాలని సంకల్పించి ఉండాలని గండభరాయుడు శంకించి దూతలుగా తమల్ని పంపించారని చెప్పారు వాళ్ళు. ఇదొక కొత్త విషయం, వింతగా ఉంది. మా మహారాజుల వారు తమ తప్పు ఒప్పుకొని కాంచనహేళను సగౌరవంగా మీకు అప్పగించాలని నిర్ణయించుకున్నారు అని కూడా చెప్పారు దూతలు. మంచిది, అలాగే చేయమనండి. అలా చేయకపోతే యుద్ధం తప్పదని చెప్పండి మీ మహారాజుల వారికి అన్నాడు మహారాజు చిత్రవర్ణుడు గంభీరంగా. దూతలు ఒకరిని ఒకరు చూసుకున్నారు. ఆ దూతలు ఇద్దరు, అందులో ఒకడు అప్పటి దాకా తల వంచుకునే ఉన్నాడు. అతడు వయసులో చాలా చిన్నవాడిలాగా ఉన్నాడు. రెండోవాడు పెద్ద వయసువాడు. విన్నావుగా మహారాజుల వారి మాటలు, ఇంకా ఆలస్యం ఎందుకు అన్నాడు దూతల్లో పెద్దవాడు. ఏం చేద్దాం అన్నాడు చిన్నవాడు.
మనం ఎవరమో చెప్పేద్దాము అంటూనే పెద్దవాడు తన తలపాగా, పెట్టుడు గడ్డము మిగతావన్నీ తీసివేశాడు. అంతేకాదు తను కప్పుకున్న పెద్ద శాలువా లాంటిది కూడా తీసేశాడు దూతల్లో పెద్దవాడు. ఏమిటి అంటూ లేచాడు చిత్రవర్ణుడు ఆసనం మీద నుంచి ఆశ్చర్యంగా. నేను గండభరాయుణ్ణి. ఇతను మగవాడు కాదు, మీ కూతురు కాంచనహేళ అని అతడు చెబుతూ ఉండగా అప్పటిదాకా చాటును ఉన్న మహారాణి ప్రమద్వతి బయటికి వస్తూ ఇలా అన్నది. తల్లి, నా బంగారు తల్లి, ఇటు రావమ్మా. ఆలోగా తన మగవేషం ఊడదీసిన కాంచనహేళను చూసి సంభ్రమాశ్చర్యాలతో చిత్రవర్ణుడు మాన్పడిపోయాడు. ఆమె వంగి తండ్రికి నమస్కరించింది. తల్లి ఒడిలో కరిగిపోయింది. కొంతసేపు మాటలు లేవు. మహారాజా, మీ ఔదార్యం చాలా గొప్పది. ఇన్నేళ్లు మా బిడ్డను చక్కగా పెంచి తప్పు తెలుసుకొని మీరే స్వయంగా వచ్చి అప్పగించారు. ఈ అమ్మాయి మా పిల్లే కాదు, మీ కూతురు కూడా. మన పూర్వుల మధ్య ఉన్న శత్రుత్వాన్ని మరచిపోదాం, మనం స్నేహితులం అంటూ చిత్రవర్ణుడు గండభరాయుడిని కౌగిలించుకున్నాడు. ధన్యుణ్ణి అన్నాడు గండభరాయుడు సంతోషంగా. ఇలా మగవాళ్లు మాట్లాడుకుంటూ ఉండగా తల్లి కూతుళ్ళు ఒకరిని ఒకరు చూసుకుంటూ తన్మయులైపోతున్నారు. అంతఃపురమంతా ఈ విషయం తెలిసిపోయింది. సోదకత్తె రూపంలో ఉన్న వజ్ర టిటిబేశ్వరుడు చిత్రవర్ణుడి దగ్గరికి వెళ్లే ముందు మిడిగుడ్ల మొరటోణ్ణి మహాశక్తి దేవాలయ ప్రాంతాలలో ఉంచాడు. రాక్షసబల్లి మిడిగుడ్ల మొరటోడి భుజాల మీద ఉన్న రాజకుమారుడు హేలాచంద్రుడు ఓ మర్రి చెట్టు కొమ్మ పట్టుకొని ఆ చెట్టు మీదకి ప్రాకిపోయాడు. అది ఆ రాక్షస బల్లికి తెలీదు. అది ఆ చుట్టుపక్కల తిరుగుతూ అందిన పండును కోసుకొని తింటూ ఉండిపోయింది. హేలాచంద్రుడు మెల్లగా చెట్టు కొమ్మ పైభాగానికి చేరేటప్పటికీ మహాశక్తి దేవాలయం పైభాగంలో వ్రాసి ఉన్న అక్షరాలు కనిపించాయి. వాటిని చదువుకొని ఆశ్చర్యపోయాడు. అప్పుడు సరిగ్గా మిట్ట మధ్యాహ్నం. రాజకుమారుడు చదివేలోగా సూర్యకిరణాలు సూటిగా పడటం మాని ఏటవాలుగా తిరగటం సహజం కదా. అంతలో ఆ అక్షరాలపై నుంచి క్రిందకి క్రమంగా మాయమైపోయాయి. ఆ అక్షరాలు సరిగ్గా మిట్ట మధ్యాహ్న సమయంలోనే కనిపిస్తాయి, మిగతా సమయాల్లో కనిపించవు. అది గ్రహించక ఆ అద్భుతానికి ఆశ్చర్యపోతూ ఉండిపోయాడు ఆ రాజకుమారుడు. అవి మాయమైపోయేలోగా మొత్తం చదివాడు. అతడికి ఆ అక్షరాలు పదే పదే కళ్ళకు కట్టినట్లు కనిపిస్తున్నాయి. ఓయ్, నువ్వు ఎక్కిన చెట్టు కొమ్మ మీద నుంచి గుడికి ఎదురుగా ఉన్న త్రిశూలం పైకి దూకితే నీకు కొన్ని దివ్యశక్తులు అబ్బుతాయి. నీ రూపు మారిపోతుంది. నీ శరీరము వజ్రంతో సమానమైతుంది. నీ వస్త్రాలన్నీ మాయమై నీకు దేవతా వస్త్రం ఒకటి గోచీగా ఉంటుంది. నీ కళ్ళ నుంచి మెరుపులు వస్తాయి. ఆ మెరుపులు పోయినంత దూరము ఇలా అనుకోగానే అలా నువ్వు పోగలవు. మళ్ళీ అక్కడి నుంచి ఆ మెరుపులు పోయినంత కాలము నీ వేగం రెట్టింపైతుంది. నీవు మాట్లాడుతున్నప్పుడు నీ ముఖం చూడకుండా ఎవరైనా దెబ్బతీస్తే నీ శక్తులన్నీ మాయమైపోతాయి. నీ రూపు మాత్రం అలాగే ఉంటుంది. నీ తొలి రూపు రావాలంటే అర్ధరాత్రి సమయంలో వచ్చి ఇక్కడే చూడు. హఠాత్తుగా హేలాచంద్రుడికి వజ్ర టిటిబేశ్వరుడు గుర్తుకు వచ్చాడు. బహుశా వాడు ఈ వాక్యాలు చదివి వెనక ముందు ఆలోచించకుండా ఆ పని చేసి ఉంటాడు. అర్ధరాత్రి పూట ఇక్కడేమి కనిపిస్తుందో వజ్ర టిటిబేశ్వరుడైన ఆ వ్యక్తి తెలుసుకున్నాడా? ఏమైనా తొందరపడకూడదు, అది కూడా తెలుసుకోవాలి అని నిర్ణయించుకున్నాడు హేలాచంద్రుడు. అంతలో అతడికి మరొక విషయం గుర్తుకు వచ్చింది. తన శరీరం కూడా వజ్రంలాగా తయారైంది. మిడుగుడ్లో మొరటోడు పరిగెత్తుతూ ఉన్నప్పుడు 1-2 సార్లు తన శరీరానికి ఏవో చెట్టు కొమ్మలు తగిలాయి. వాటి వల్ల తనకు నొప్పి కలగకపోగా అవి తన శరీరానికి తగులుతూనే విరిగి పడిపోయాయి. ఆ చోద్యానికి ఆశ్చర్యపడి 1-2 సార్లు ఆ రాక్షస బల్లి మీద ప్రయాణం చేస్తున్నప్పుడు పెద్ద పెద్ద రాళ్ళని అందుబాటులోకి రానిచ్చి కాలితో తన్నాడు కూడా. అవి పిండి పిండి అయ్యాయి. అదంతా రాక్షస బలి లాలాజలము రక్తం వల్ల జరిగిందని అతడికి తెలియదు. అదంతా గుర్తుకు వస్తూనే దానికి కారణం ఏమిటా అని ఆలోచిస్తూ ఉండిపోయాడు హేలాచంద్రుడు. ఏమీ తోచలేదు. పొద్దు తిరిగి పోసాగింది. అంతలో వజ్ర టిటిబేశ్వరుడు సోదమ్మ వేషంలో మహాశక్తి దేవాలయానికి వచ్చాడు. హే మిడిగుడ్ల మొరటోడా, రా ఇట్రా అని అరిచాడు. ఆ మాటలు వింటూనే రాక్షస బల్లి అతడి దగ్గరకు వచ్చింది. ఇక్కడ మహాశక్తి పూజ చేయాలిరా. 3 రోజుల దాకా ఎవ్వరూ నన్ను కదిలించకుండా చూడు అన్నాడు అతను. తల ఊపింది రాక్షస బల్లి. వజ్ర టిటిబేశ్వరుడు పూజకు కూర్చున్నాడు ఆడవేషంలోనే. ముగ్గులు వేశాడు. పుల్లలు పేళ్లు విరుచుకొని వచ్చాడు.
మర్రి చెట్టుని ఒకచోట, రావి చెట్టుని ఒకవైపు ఉంచాడు. ఆ తర్వాత చెకుముకు రాయితో నిప్పు పుట్టించి మంటని రాజేశాడు. పుల్లలు పేళ్లు పేర్చుతూ మంటని ప్రజ్వలింపజేశాడు. మంత్రాలు చదవసాగాడు. అప్పటిదాకా చెట్ల గుబులలో ఉన్న రాజకుమారుడు హేలానందుడు క్రిందకి దిగి వచ్చాడు. వజ్ర టిటిబేశ్వరిని చూశాడు. అతడు ఆడవేషంలో ఉన్నాడని గ్రహించాడు. మెల్లగా అటుగా వెళ్ళి ఓ స్తంభం చాటు నుంచి అతడి ముఖంలోకి చూసి ఆశ్చర్యపోయాడు. వజ్ర టిటిబేశ్వరుడి ఆడవేషము అద్భుతంగా ఉంది కాబోలు. మహావన్యుడు కూడా గతంలో హేలాచంద్రుడిలాగే మహాశక్తి దేవాలయం పైభాగంలోని అక్షరాలు చదివాడు. వెనక ముందు ఆలోచించకుండా గుడికి ఎదురుగా ఉన్న త్రిశూలంపైకి దూకాడు. అర్ధరాత్రి కనిపించబోయే అక్షరాల్ని తర్వాత చూడవచ్చునన్న తొందరపాటు అతడిది. దివ్యశక్తులు పొందటానికి అతడు ఆతృతపడ్డాడు. ఫలితంగా వెంటనే అతని శరీరము వజ్రంతో సమానమైంది. అంతేకాదు, దేవాలయం పైన పగలు మిట్ట మధ్యాహ్నము కనిపించిన అక్షరాలు అక్షరాల నిజమైపోయాయి. సరిగ్గా అప్పుడే ఆకాశంలో పోతున్న ఒక పక్షి రెట్టవేసింది. అది మహావన్యుడి పైన పడింది. దాంతో అతడికి ఎగిరి దాన్ని చంపేద్దామన్నంత కోపం వచ్చి దాన్ని క్రోధంగా చూశాడు. ఆ పక్షి వెంట అతడు గాల్లోకి లేచాడు. అతడి తీవ్రమైన చూపుల్ని తట్టుకోలేక ఆ పక్షి క్రిందపడి చచ్చిపోయింది. అతడి కళ్ళ నుంచి వెలువడిన కాంతి పోయినంత దూరము అతడు దూసుకొని పోయాడు గాలిలోకి. ఆ పక్షి ఎగిరిపోతుంది కదా, దానిలాగే తాను ఎగరగలిగితే దాన్ని శిక్షించగలిగేవాణ్ణి కదా అని అనుకున్నాడేమో. ఆ కారణంగా దివ్యశక్తుల ప్రభావం వలన అతడికి వాయుగమనం వచ్చిందన్నమాట. అయితే మహావన్యుడు మరేదీ అనుకోకపోవటమో, ప్రతి క్షణము అతడి వాయుగమన శక్తి రెట్టింపయ్యి అలా అలా చాలా దూరం వెళ్ళిపోయాడు. ఏమిటి ఈ వేగం అనుకునేలోగా ఎక్కడో మారుమూల ఉన్న ఒక వింత ద్వీపాన్ని చేరాడు మహావనుడు. అక్కడ ఉన్న జీవులు అతన్ని ఆశ్చర్యంలో ముంచెత్తాయి. అంతలో ఓ కొండ మీద ఉన్న ఫలవృక్షాలు కనిపించాయి. అక్కడికెళ్తే బాగుంటుందనిపించింది. మరుక్షణము ఆ వృక్షాల మధ్యకు దిగాడు. అతన్ని చూడగానే ఒక పెద్ద కోతి మీద పడబోయింది. హే వానరా, నిన్ను ఒక్క క్షణంలో చంపేస్తా అని అరిచాడు మహావనుడు చేయిజాచి. దానికి అతడి భాష ఏమర్థమవుతుంది? పైనబడి పీకబోయింది. అయితే అతడేమీ చేయకుండానే మరుక్షణంలో అది క్రిందపడి చచ్చిపోయింది. మహావన్యుడికి ఆశ్చర్యం వేసింది. దాంతో ఒక విషయం అర్థమైంది. మాట అనుకోగానే జరిగిపోతుంది. బహుశా ఆ దివ్యశక్తులు తన ప్రభావం చూపుతున్నట్లున్నది. నవ్వుకుంటూ, మధుర ఫలరాజములారా ఇటు రండి, నాకు ఆహారం అవ్వండి అని అనుకున్నాడు. తన శక్తిని పరీక్షించేందుకు మహావన్యుడు. పండ్లు ఎగిరి వచ్చాయి. క్షణాల్లో అవి చిన్న చిన్న ముక్కలుగా మారి అతడి నోటికి ఆహారం అవ్వసాగాయి. అది మహేంద్రజాలంలాగా ఉంది. ఇక చాలు అన్నదాకా అలాగే జరిగింది. ఆ తర్వాత నిద్రపోవటానికి చక్కటి పడక కోరుకున్నాడు. వచ్చింది. హాయిగా దానిమీద పడుకొని నిద్రపోయాడు. ఆ తర్వాత ఏదో పెద్ద శబ్దం అయితే లేచాడు. ఎదురుగా ఒక రాక్షస బలితో ఒక పెద్ద ఏనుగు పోట్లాడుతున్నది. ఆ ఏనుగు లాంటి దాన్ని అంతకు ముందెప్పుడు చూసిన గుర్తులేదు. ఆ రాక్షస బల్లి అంతే. నిజానికి అతడికి ఏదీ గుర్తుకు రాలేదు. తల విదిలించి చూడసాగాడు. రాక్షసబల్లి ఆ ఏనుగుని ఎత్తి నేలకేసి బాదింది. ఆ శబ్దంతో మహావన్యుడికి మెలకువ వచ్చింది. ఆ పోట్లాట చూడసాగాడు. అంతలో ఆ ఏనుగు లేచింది బంతిలాగా. దానికి 4 దంతాలున్నాయి. ఒక్కొక్కటి 5 మూరల పొడుగు ఉన్నాయి. వాటితో ఆ రాక్షస బలిని ఎత్తి ఆకాశంలోకి విసిరింది ఆ ఏనుగు. ఆ రాక్షస బల్లి భయంగా అరిచింది. అది ప్రాణాల కోసం అరుస్తూ ఉందనిపించింది అతడికి. అది చూడగానే, ఏయ్ మిడిగుడ్లో మొరటోడా, ఎగిరి దాన్ని తన్ని చంపరా అన్నాడు మహావనుడు దానిమీద జాలిపడి. రాక్షసబల్లి ఎగిరి ఏనుగును తన్నింది. అది భయంకరంగా అరుస్తూ చచ్చిపోయింది. ఆ రాక్షసబల్లి అతడి దగ్గరికి వచ్చి వినయంగా మొక్కింది, కృతజ్ఞతా సూచకంగా. దాని భావం అర్థమైతే ఉంది. అయినా దానితో మాట్లాడాలనిపించింది. ఒకసారి తల అదో మాదిరిగా ఎగరేశాడు. హే నేను అని తన్ను తాను చూసుకున్నాడు. తన పేరేంటో గుర్తుకు రాలేదు. తల విదిలించాడతను. అంతలో ఆ రాక్షస బల్లి నోరు తెరిచి నాలుక జాపి టిటిటబ్ అని శబ్దం చేసింది తన జంతు భాషలో. అతడి శరీరము వజ్రంలా మెరిసిపోతుంది. ఆ రాక్షస బల్లి టిటీబ్ అంటుంది.
రెండింటినీ కలుపుకున్నాడు. అతడి మెదడిలో చక్కటి పేరు రూపొందింది. హాయ్, నేను వజ్ర టిటిబీశ్వరుణ్ణి. నేను నీకు యజమానిని. నువ్వు మాట్లాడు అన్నాడు మహావనుడు ఆజ్ఞాపిస్తున్నట్లుగా. వజ్ర టిటిబేశ్వర, వందనాలు. నేను మీ సేవకుణ్ణి. ఏమి మీ ఆజ్ఞ అన్నది రాక్షసబల్లి. ముక్కుల్లో నుంచి మంటల గాలిని వదిలిపెడుతూ చేతులు జోడించింది. అది మాట్లాడుతూ ఉంటే దాని నోటిలోని పళ్ళు వింతగా కదలాడసాగాయి. అతడు మాట్లాడుతుంటే అతడి కన్నుల్లో నుంచి మెరుపులు వస్తున్నాయి. మాటలు కాగానే నీళ్లు కొనిపోతున్నాడు. ఆ తర్వాత చాలాసేపు ఏదేదో సంభాషణ జరిగింది. తన సేవకుడితో పాటు కొన్ని దినాలు ఆ ప్రదేశంలోనే తిరిగాడు. విసుగు పుట్టింది అతడికి. ఆ తర్వాత ఒకచోట కూర్చొని కొత్త ప్రదేశాల గురించి ఆలోచించాడు. అతడి దివ్యశక్తుల ప్రభావం వలన ప్రపంచం ఎంత ఉందో అర్థమైంది. ప్రజల అలవాట్లు, ఆచారాలు అర్థం అవసాగాయి. ప్రపంచమంతటా పర్యటించాలనుకున్నాడు మహావర్ణుడు. అదే వజ్ర టిటిభేశ్వరుడు. ఏ ఏ దేశాలు చూడాలనుకున్నాడో వరుస క్రమంగా నిర్ణయించుకున్నాడు. ముందుగా ఆయా దేశాలకు అనుచరుడైన మిడిగుడ్ల మొరటోణ్ణి రాక్షసబలిని పంపించేవాడు. తర్వాత దాన్ని అనుసరించి ప్రయాణం చేసేవాడు. రాక్షసబల్లికి కొన్ని శక్తుల్ని ప్రసాదించాడు కూడా. కాంచనహేళ జానపద కథ 2వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.